హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి తలకాయ కూర అండి. అసలు చాలా రోజుల తర్వాత చేస్తున్నారండి మళ్ళీ తలకాయ కూర అయితే. అసలు ఇలా గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి తలకాయ కూర అయితే. ఫస్ట్ అయితే తలకాయ తెచ్చిన తర్వాత బాగా కాల్పించుకొని తీసుకొని వచ్చారండి. అక్కడే ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చారు. దాన్ని అయితే మనం కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కడుక్కోవాలండి. ఒక 4-5 సార్లు కడగాలండి. ఎందుకంటే వాటిపైన నల్లగా ఉంటుంది కదా, అదంతా పోవాలి. అలాగే స్మెల్ కూడా వెళ్ళిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది. లేకపోతే కన్నా వండిన తర్వాత అదే స్మెల్ వస్తుంది. పిల్లలు అయితే తినరండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా కడిగి పెట్టేసి ఒక గిన్నెలో అయితే వేసేసానండి. వాటర్ ఉడికిపోయేలోపు అయితే ఇక్కడ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో అయితేనే తలకాయ కూర తొందరగా అవుతుందండి. లేకపోతే కన్నా చాలా టైం పడుతుందండి మనకి ఉడకడానికి. అందుకనేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. తగినంత ఆయిల్ అయితే వేసేసానండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న కట్ చేసేసి వేసానండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి మనము. ఈ లోపు అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర, వాటిని అయితే బాగా ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడైతే మొత్తం కూర అంతా వేసేసుకోవాలండి. అసలు ఇది జిగుటుగా వస్తే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. కానీ వండిన వెంటనే తినే కంటే కొంచెం టైం ఇచ్చామంటే చల్లారిన తర్వాత మనం మధ్యాహ్నం వండి రాత్రి తిన్నామంటే టేస్ట్ బాగుంటుందండి. నైట్ వండుకొని పొద్దున్న తిన్నామంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి. మనకు ఆ స్మెల్ పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే అలాగే కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకు అనేది కాల్చిన స్మెల్ కానీ తలకాయ కూర వాసన మాత్రం వెళ్ళిపోతుందండి. మనము ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు వేసి కడిగానండి. నేనైతే కన్నా ఏ కూర తెచ్చినా కూడా ఇలా అయితే జిస్ట్ తీస్తానండి. మీలో ఎంతమంది ఇలా తీస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కన్నా కంపల్సరీ తీస్తానండి ఇలా ఉప్పుతో అయితే. ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం వచ్చేసి కారం అండి. కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. కారం ఎక్కువ పడుతుంది. తలకాయ కూర స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఆ బోన్స్లోంచి వచ్చే గుజ్జుని అది పీల్చడంతో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కారం వేసానండి. కారం వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 1 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి. మనము సూపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనము తలకాయ కూరలో సూపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే ఆ బోన్స్ అల్లా పీల్చేసి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ రానివ్వాలండి బాగా. అప్పుడే మనకనే తలకాయ కూర అనేది ఉడుకుతుందండి. చూడండి, నేనైతే ఒక 6 విజిల్స్ అయితే రానిచ్చానండి. వచ్చిన తర్వాత బాగా ఉడికాయండి. అస్సలు సూపాయగా అయితే చాలా బాగా ఉడికింది అసలు. ఇప్పుడు వచ్చేసి ఈ టైంలో బాగా ఉడికిన తర్వాత నేను వచ్చేసి ఇంకా కొంచెం ఉడికించిన తర్వాత మళ్ళీ టమాటా వేసానండి. ఒక టమాటా వేసానండి. మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ వేసేసి బాగా ఉడికియాలండి. టమాటో బాగా ఉడకాలండి. మగ్గిన తర్వాత వచ్చేసి మనం మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నానండి. నేను ఎక్కువ మసాలా అనేది ఏమి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం ఉడికిన తర్వాత ఇది వచ్చేసి మటన్ మసాలా అండి. నేను ఎవరెస్ట్ వారి మటన్ మసాలా వేసాను. మీ ఇష్టం ఏదైనా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ మసాలా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇది ఎండు కొబ్బరి పొడి అండి. 1 స్పూన్ వేసానండి. ఎండు కొబ్బరి పొడి వేసేసి బాగా ఉడకనివ్వాలండి. మనకు ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుందండి. మనం దీన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం రొట్టె లేక రైస్ లేక అనేసి చూసేసి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకా మసాలాలు వేసాం కదా, ఒక 5 మినిట్స్ దాకా అయితే నేను విజిల్ పెట్టుకోకుండా ఉడికించాను. ఇంకా మళ్ళీ కొద్దిగా అనేది వాటర్ యాడ్ చేస్తాను. ఒక 1/2 గ్లాస్ దాకా అయితే వాటర్ యాడ్ చేసేసి ఉడికించుకోవాలండి బాగా. అప్పుడు మనకు సూప్ అనేది థిక్నెస్ని బట్టి మనం అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు టైం పడుతుందండి ఉడకడానికి, ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి ఉడుకుతుంది కదా. ఈ టైంలో వచ్చేసి నేను కొంచెం అయితే చూసాను సరిపోయిందా లేదా, ఉప్పు కారాలు చూసుకున్నానండి. ఈ టైంలో అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సూప్ కూడా చూడండి థిక్గా అయింది కదా. ఇట్లాగుంటే సరిపోతుందండి మనకి. జొన్న రొట్టెలే కానీ చపాతీలే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఉడికిందండి. ముక్క కూడా బాగా ఉడికింది చూసాను. ఇంకా
ఇంకా అనేసి ఫైనల్గా కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసేస్తున్నానండి. అంతేనండి. మనం చల్లారిందంటే కర్రీ ఇంకా దగ్గర పడుతుందండి కొంచెము. అందుకనేసి ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకొని మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. వేసుకోవచ్చండి కొంచెం. నేనైతే వేయట్లేదు ఎందుకంటే మటన్ మసాలా వేసాను అనేసి గరం మసాలా అనేది యాడ్ చేయలేదండి. కానీ తలకాయ కూర చాలా బాగుంటుందండి. కానీ స్మెల్ అనేసి చాలా మంది తినరు. ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఇలా చేసామంటే. కానీ చాలా రోజుల తర్వాత అయితే తలకాయ కూర ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దీని కాంబినేషన్కి వచ్చేసి నేను ఆల్రెడీ చపాతీ చేశానండి, అలాగే కలర్ రైస్ చేశానండి. కలర్ రైస్ కూడా బ్యాక్ సైడ్ పెట్టేశాను, అవుతుందండి. దమ్ పెట్టేశానండి అంతే. చాలా సింపుల్గా ఈజీగా సండే అయితే అయిపోయిందండి. మా లంచ్ అయితే ఇది రెడీ చేసేసాను. నేనైతే రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసిందండి. ఇంకా దీని కాంబినేషన్గా జొన్న రొట్టె అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. నేనైతే చపాతీ ప్రిపేర్ చేశానండి. చూడండి కర్రీ చల్లారిన తర్వాత దగ్గర పడింది చూడండి, అసలు చాలా బాగుంది. దీని కాంబినేషన్గా ఫస్ట్ అయితే చపాతీ పెట్టుకొని తినేసాము. అసలు ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.